క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. మీరు రక్షించబడ్డారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఈ ప్రజలు బందుకట్టు అను చెప్పునదంతయు బందుకట్టు అనుకొనుకొడి. వారు భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడుకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. ప్రభువు నాతో చాలా బలమైన పదాలలో ఇలా చెప్పాడు. అందరిలాగా ఆలోచించవద్దు. మూసిన తలుపుల వెనుక రూపొందించబడిన ఏదైనా ప్రణాళిక మీ అంతం అవుతుందని భయపడవద్దు. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు తప్ప దేనికి భయపడవద్దు. ఆయనకు మాత్రమే మీరు భయపడితే మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. అతను మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాడు. మన చుట్టూ ఉన్న అందరిలా ఆలోచించవద్దని దేవుడు చెప్తున్నాడు. ఇతరులలో మీరు చూసే భయం యొక్క ప్రతిచర్యను కలిగి ఉండకండి. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడుతాడు. చెడ్డ మరియు అసూయపడే వ్యక్తుల ప్రణాళికలు మరియు కుట్రలకు భయపడవద్దు. వారి ప్రణాళిక చేయవచ్చు, కానీ మీ దేవుడు మీకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశాడు. వారు మిమ్మల్ని తాకలేరు. తనకు దేవునికి తప్ప దేనికి మరియు ఎవరికి భయపడవద్దని దేవుడు చెప్తున్నాడు. అతడే దేవుడు. కొంతమంది మనుష్యులు భయపడాలని కోరుకుంటారు. వారే శక్తిమంతులు అనే అభిప్రాయాన్ని చూపుతారు. దేవుడు ఒక్కడే. ఆయనకే భయపడండి. ఎవరికి భయపడవద్దు. మన దేవునికి సరిపాటి లేరు. మనము తెలివిగా మరియు అప్రమత్తంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సాతాను మరియు చెడు వ్యక్తులు ఏమి చేస్తున్నారో లేదా ఏమి చేయగలరో మనము భయపడాలని కోరుకోడు. భయము అనేది ప్రశ్నార్థకము కాదు. జ్ఞానమా? అవును. గౌరవమా? అవును. భయమా? లేదు. తెలివిగా మరియు అప్రమత్తంగా ఉండటము అంటే మనము అప్రమత్తంగా మరియు గమనించి అసాధారణమైన మరియు ప్రమాదకరమైన విషయాలను త్వరగా గమనించి హానిని నివారించడానికి సమయానుకూలంగా వ్యవహరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, నేను భయము, భయాందోళన మరియు నొప్పికి బాధితుడిగా ఉండటానికి నిరాకరిస్తున్నాను. నా జీవితము నా దేవుని చేతిలో ఉంది మరియు నా దేవుని ద్వారానే నేను అధిగమించాను. నా దేవుని ద్వారానే నేను భయాందోళన, నొప్పిని నాశనం చేస్తాను మరియు నా దేవుని ద్వారా ఏ సమస్థానాలు మరియు ఏ శక్తి నాకు హాని కలిగించవు. ఎందుకంటే నా దేవుడైన యేసుక్రీస్తే నా రక్షణ మరియు భద్రత. ఆమేన్.